వెంకటరమణారెడ్డి. ఒంగోలు అభివృద్ధి బాగానే చేశారు. ఒంగోలు అభివృద్ధి బాగానే ఉంది, సంక్షేమం బాగానే ఉంది. ప్రతి ఊరికి సచివాలయం వచ్చినాక బాగా డెవలప్ అయింది. ప్రతి ఊరు ఇబ్బంది లేకుండా ప్రజలు ఎక్కడెక్కడ వాళ్ళు ఇబ్బంది లేకుండా పని చేయించుకుంటున్నారు ఈజీగా. ఒకప్పుడు ఒక పని చేయించుకోవాలంటే ఎంఆర్ఓ చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడేవారు ప్రజలు. అలాంటి పరిపాలన ఇప్పుడు రావాలంటే ఇదివరకు వచ్చింది కాదు, ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది, ప్రజలకు అందుబాటులోకి వచ్చింది పరిపాలన. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంది. సంక్షేమం అనేది ప్రతి ఊరికి సచివాలయం పెట్టి ప్రతి ఊరికి ఒక 10 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ 10 మంది ఉద్యోగాల వలన చాలామందికి ఇబ్బందులు వాళ్ళ కుటుంబాలు జరుగుతున్నాయి. అలాగే మాకు కూడా ఇబ్బంది లేకుండా పనులు ముందుకు పోతా ఉన్నాయి. అలాగే వాలంటరీ వ్యవస్థ పెట్టారు. ఒక వాలంటరీ వ్యవస్థ అనేది ఒక ఊరికి వచ్చాక 20 మంది పెట్టారు. 20 మందికి 25 లక్షల రూపాయలు. ఆ 20 మందికి కూడా చాలామంది పనులు చేసుకుంటారనే ఊళ్ళో ఆ విధంగా 2 పక్కగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. బాగా సర్వీస్ చేస్తున్నారు, ప్లస్ ఇంట్లో పనులు చేసుకుంటారు, వర్క్ చేసుకుంటారు. ఫ్యామిలీగా ఊళ్ళో వాళ్ళకి చాలా ఇబ్బంది సేవ్ అవుతున్నది దానివల్ల. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబుని 14 ఏళ్ళు పరిపాలన చూసాం, కానీ అతని పరిపాలనలో అసలు ఏమీ లేదు. పరిపాలన చేసాడు కానీ ప్రజల దగ్గర పరిపాలన రాలేకపోయింది. ఏదో జన్మభూమిని పెట్టాడు, లంచాలు ఎక్కువగా ఉండేది. ఈరోజు ₹1 లంచం లేకుండా సచివాలయానికి పోతే ఇమీడియట్గా పనులు అయిపోతున్నాయి, ఏ ఇబ్బంది ఆటంకం జరగకుండా. అలాంటి పరిపాలన రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా అలాంటి నాయకుడు కావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. అంతేగాని ఈ మిత్రపక్షాలు పెట్టుకొని పొత్తులు పెట్టి పరిపాలన సాగదు. వాళ్ళు చెప్పుకోవడానికి పనికి వస్తారు కానీ పరిపాలన చేయడానికి పనికిరారు. అది పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డిది.